సార్ ఫాస్ట్గా ఏమైనా చెప్తున్నానా? స్లోగా ఏమైనా చెప్పాలా? లేదంటే ఇదే ప్రకారంగా వెళ్ళొచ్చా? ఒక్క రిక్వెస్ట్. సార్. కొంచెం కొంచెం ఈ టెర్మినాలజీస్ వాడేటప్పుడు కొంచెం ఒకసారి కొంచెం మళ్ళీ చెప్తారా? ఇంకేం లేదు. షూర్ సార్. నేను అంటే ఇప్పుడు Q&Aకి వస్తాను సార్. అందులో ఉన్న డౌట్స్ నేను మీకు చెప్తాను సార్. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ డౌట్ ఉన్నా కానీ. ఓకే, ఓకే. సో మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను సార్ నేను మీకు. షేర్ అయిందా సార్ స్క్రీన్? ఎస్, ఎస్. సార్, నేను అందరికీ కూడా అంటే చాలా సింపుల్ మెథడ్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్స్ కొనేటప్పుడు వీఆర్ నాట్ దట్ ప్రొఫెషనల్స్. మన దగ్గర ఏంటంటే ఎక్కువ టూల్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం కంపెనీ మేనేజ్మెంట్స్తో మనకి ఆ, వాళ్ళని క్వశ్చన్స్ అడగడానికే కానీ, వాళ్ళు ఇంటర్నల్గా ఏం జరుగుతుందనే కానీ, లేదు వాళ్ళు చెప్పేవన్నీ కరెక్టా రాంగా అని చెప్పేసి అని చెప్పడానికే కానీ, అవన్నీ ఆ, మనం చేయడానికి రీసోర్సెస్ అనేవి ఉండవు. సో మన దగ్గర ఉన్న రీసోర్స్ మనం డెసిషన్ తీసుకోవడానికి మేజర్గా ఇంకా ఉపయోగపడేది కొంచెమేనా? ఏంటంటే ఫండ్ మేనేజర్స్ ఊరికే ఏం నాకే చేస్తున్నారు, ఆ పర్టికులర్ స్టాక్స్ లో ఫండ్ చేయడానికి మేనేజర్స్ ఏం ఏముంది? చేస్తున్నారు. సార్, అన్నీ ఉన్నాయి. క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అంటే ఇది చేయండి. మిగతా వాళ్ళందరూ కాస్త మ్యూట్ చేసారా సార్? సో అందరూ కూడా కాస్త మ్యూట్ చేసేయండి సార్. సో రిమైనింగ్ వాళ్ళు మాత్రమే అంటే క్వశ్చన్స్ ఇది ఉన్నప్పుడు మాత్రమే ఇది అడగండి. సో మన మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ రిసోర్సెస్ ఉండవు. సో ఉన్న రిసోర్స్ వచ్చేసరికి ఏంటంటే మనం ఫండ్ మేనేజర్స్ ని బ్లైండ్ గా కాపీ చేస్తే మనం రిటర్న్స్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఆ, దీన్ని కాపీ క్యాట్ ఇన్వెస్టింగ్ అంటారు. సో కాపీ క్యాట్ ఇన్వెస్టింగ్ అనేది ఏంటంటే మనం ఎగ్జామ్స్లో కాపీ కొడితే అది ప్రాబ్లం కానీ, బట్ ఇన్వెస్ట్మెంట్స్లో కాపీ కొడతాం అనేది అసలుకి తప్పు కాదు. సో ఇన్వెస్ట్మెంట్లో మనం కాపీ కొట్టాల్సిందే ఆబ్వియస్గా. సో ఎవరైతే సక్సెస్ఫుల్గా వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళ సక్సెస్ఫుల్ ఫార్ములాని మనం కాపీ కొట్టి మనం కూడా అదే సక్సెస్ఫుల్గా రిటర్న్స్ అనేది జనరేట్ చేయాలి, వెల్త్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ, నేను బాగా ఆ, ఆ, అంటే నమ్మే ఫార్ములా ఏంటంటే ఈ కాపీ క్యాట్ ఏంటంటే నాకంటే బాగా తెలివైన వాళ్ళు, నాకంటే ప్రొఫెషనల్స్, అన్ని రిసోర్సెస్ ఉండి ఎవరైతే ఆ యొక్క స్టాక్స్లో వాళ్ళు బై చేస్తున్నారా, సెల్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అని తెలుసుకోవడానికి నేను ఈ ట్రెండ్ లైన్ వెబ్సైట్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది చూస్తాను. సో అందులో ఇందాక మీకు చూపించిందే షేర్ హోల్డింగ్స్ అనేది, దాంట్లో మ్యూచువల్ ఫండ్స్, మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారా లేదా, లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇందులో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం రిపోర్ట్స్. సో ఈ రిపోర్ట్స్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎవరెవరు ఈ స్టాక్కి బై రిపోర్ట్ ఇచ్చారు, హోల్డ్ రిపోర్ట్ ఇచ్చారు, సెల్ రిపోర్ట్ ఇచ్చారు, ఈ బై రిపోర్ట్లో ఎంత టార్గెట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ యాక్సిస్ డైరెక్ట్ వచ్చేసరికి ఈ స్టాక్ 1020 అనే టార్గెట్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 28th March లాస్ట్ మంత్ నాడు ఇచ్చింది. సో అది 28% పెరుగుతుందండి. ఐసిఐసి సెక్యూరిటీస్ 1120 ఇస్తుంది, అంటే 40%. వేరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఐసిఐసి డైరెక్ట్ వచ్చేసరికి 1070, 33%. మోతిలాల్ ఆస్వాల్ వచ్చేసరికి 37.5%. ఇలాగా లాస్ట్ 2 monthsలో మనకి ఇచ్చిన టార్గెట్స్ ఇవి. యావరేజ్ టార్గెట్ వచ్చేసరికి ఒక 35% దాకా ఉంది యావరేజ్ టార్గెట్. ఇది ఎప్పటికి? నెక్స్ట్ 1 yearకి. సో నెక్స్ట్ 1 yearలో వీ కెన్ ఎక్స్పెక్ట్ 35% రిటర్న్స్ ఇన్ ది స్టాక్. మనం బ్యాంక్ ఎఫ్డి వచ్చేసరికి 7% వస్తుంది. వేర్ మనం బయట వడ్డీలు ఇచ్చుకుంటే కనుక ₹1 to ₹2 మధ్యలో ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి 35% వస్తుంది. అండ్ లిక్విడిటీ ఉంటుంది మనకి. సో అది మాక్సిమం 1 year టైం పీరియడ్ అన్నారు కానీ, సో ఇది 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, లేదా 1.5 year అని పట్టొచ్చు, 2 years అని పట్టొచ్చు, చెప్పలేం. బట్ క్వాలిటీ స్టాక్ కాబట్టి సో వీ కెన్ టేక్ ఇది డెసిషన్ ఆన్ దిస్ థింగ్. అంటే మనం బయింగ్ చేయాల్సి అనుకుంటున్నప్పుడు ఇది ఒక పారామీటర్ మన డెసిషన్కి ఉపయోగపడిద్ది. నెక్స్ట్ స్క్రీన్ షేరింగ్. ఓకే. సో ఇందులో మళ్ళీ మనం చూడాల్సింది వచ్చేసరికి ఏంటంటే ఇందాక మీకు రిటర్న్ ఆన్ ఈక్విటీ అని చెప్పేసి అని చెప్పాను నేను మీకు. సో ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది చూస్తే కనుక మనకి కన్సిస్టెంట్గా 15 అనేది మెయింటైన్ చేస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్.
సో ఇట్ ఇస్ వెరీ గుడ్ సైన్. అంటే 15 పర్సంటేజ్ రిటర్న్స్ అనేది మినిమం జనరేట్ చేస్తుంది అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో. వేర్ స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ అంటే లాస్ట్ 1 ఇయర్లో స్టాక్ అనేది 16% ఫాల్ అయింది. లాస్ట్ 3 ఇయర్స్లో -1% అనేది రిటర్న్ అయింది. అంటే 3 సంవత్సరాల క్రితం మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక దాని యొక్క వాల్యూ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి 99,000. అంటే లాస్ట్ 3 సంవత్సరాల్లో మనకి రిటర్న్స్ అనేది రాలేదు, నెగిటివ్ రిటర్న్ అనేది ఇచ్చింది ఈ స్టాక్. అది లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇప్పుడు ప్రెసెంట్ దాని వాల్యూ ₹1,03,000 మాత్రమే. సో సారీ, 3,000 కాదు, ఇక్కడ 3% కాబట్టి 9, అంటే దాదాపుగా ₹1,10,000. అంటే 5 సంవత్సరాల క్రితం నేను ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,000, ఇప్పుడు ₹1,10,000. వేరే మనం ఎఫ్డీలో వేసుకున్నా కానీ ఈ 5 సంవత్సరాలకి 1,00,000 కాస్త 1,50,000 దాకా ఇద్ది కాంపౌండింగ్తో. సో ఇక్కడ 1,00,000 ఇది వచ్చింది. సో మనకి రిటర్న్స్ ఇవన్నీ బాగానే ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగానే ఉంది, అండ్ కంపెనీ ప్రాఫిట్ గ్రోత్ బాగానే ఉంది, కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ బాగానే ఉంది. బట్ స్టాక్ ప్రైస్ అనేది నెగిటివ్ ఉంది. ఎందుకు లాస్ట్ 5 ఇయర్స్ది, 3 ఇయర్స్ది, 1 ఇయర్ది మైనస్ ఉంది అంటే బికాస్ లాస్ట్ 1 ఇయర్లో స్టాక్ చాలా ఫాలో అయింది కాబట్టి అది 3 ఇయర్స్, 5 ఇయర్స్ దాని మీద కూడా ఇంపాక్ట్ అయింది. సో ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ది స్టాక్. సో ఇదొక మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఈ స్టాక్ కొనడానికి ఇదొక పారామీటర్ అనేది మనకి స్ట్రెంగ్త్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇందాక మీకు ఆ, ఇది ట్రెండ్ లైన్ ప్లాట్ఫామ్లో మంత్లీ ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎంత కొన్నారు ఏంటి అనేది క్లియర్గా చూపించింది. ఇక్కడ క్వార్టర్లీ చూపిస్తుంది మనకి. సో ఈ క్వార్టర్లీ బేసిస్ ప్రకారంగా ఇక్కడ పబ్లిక్ మీద క్లిక్ చేస్తే కనుక ఆ, ఈ కంపెనీలో ఎవరైనా ఇచ్చిన కస్టమర్లు ఉన్నారు అంటే కనుక ఆ ఇచ్చిన కస్టమర్లు అంటే 1% అబోవ్ హోల్డింగ్స్ ఎవరైనా ఉన్నాయంటే కనుక అవి కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ ఇది చాలా పెద్ద కంపెనీ కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకి ఆల్మోస్ట్ 12 లక్షల కోట్లు కాబట్టి 1% అబోవ్ రిటైలర్స్ హెచ్ఎన్ఐస్ ఎవరిది ఉండదు కాబట్టి అక్కడ మనకి ఎవరిది చూపిలేదు. బట్ చిన్న చిన్న కంపెనీస్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి పబ్లిక్లో ఆ హోల్డింగ్ అది కూడా చూపిస్తుంది. అల్ట్రా హెచ్ఎన్ఐస్ ఎవరున్నారు, ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేశారు ఆ చిన్న కంపెనీస్లో ఏంటి అనేది చూపిస్తుంది. సో దాని ప్రకారం కూడా మనం ఒక ఐడియాకి అనేది రావచ్చు. సో కమింగ్ బ్యాక్ టు, నేను మళ్ళీ పీపీటీకి వస్తున్నాను సార్. ఈ ప్లాట్ఫామ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? పీపీటీకి వచ్చే ముందు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక అన్మ్యూట్ చేసి క్వశ్చన్స్ అడగండి సార్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? ఆర్ఓఈ టిపికల్ వాల్యూ ఎంత ఉండాలి, ఆర్ఓసి టిపికల్ వాల్యూ ఎంత ఉండాలి ఒక కంపెనీకి, మంచి కంపెనీ అయితే? సార్ రెండు 15+ ఉంటే కనుక ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ సార్. రెండు కూడా 15+ అయితే ఉండాలి. ఓకే. ఓకేనా సార్? నెక్స్ట్ బ్యాంక్స్కి వచ్చేసరికి ఆర్ఓసి అనేది చూడకూడదు సార్, ఎందుకంటే వాళ్ళ పనే అప్పులు ఇవ్వడం కదా బ్యాంక్కి. సో బ్యాంక్ వచ్చేసరికి ఆర్ఓఈ పారామీటర్స్ చూడాలి మనం. వేరే ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ ఈ యొక్క వెబ్సైట్స్లో? ఓకే. నెక్స్ట్ ఇంకొకటి బ్యాంక్స్ కి పిఈ వస్తామా? బ్యాంక్స్ కూడా పిఈ కన్సిడర్ చేస్తారా? చేస్తారు సార్. పిఈ అనేది ప్రతి దానికి చూస్తాం సార్. సో కానీ మెయిన్ చూసుకోవాలి. దేనికి ఎంత మెయిన్ పిఈ అనేది, దేనికి ఎంత పిఈ అనేది మనం ఎలాగ చూడొచ్చు, ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పిఈ వచ్చేసరికి స్టాక్ పిఈ 16.2 ఉంది అంటే కనుక ఇక్కడ ఇండస్ట్రీ పిఈ 15.3 ఉంది. బట్ జనరల్గా వచ్చేసరికి ఏంటంటే, అంటే ఇది ఇండస్ట్రీ పిఈ కన్నా ఎక్కువ ఉంది కదా అని అనుకోవచ్చు, కానీ ప్రైవేట్ బ్యాంక్స్ పిఈ వచ్చేసరికి తక్కువ ఉంటుంది కదా. సారీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి పిఎస్యూస్కి వచ్చేసరికి తక్కువ పిఈ ఉంటుంది కదా. సో ఇది ఇండస్ట్రీ పిఈ అనేది ఏంటంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తానికి చూస్తుంది కాబట్టి సో ఈ కేసులో మనం ఇది చూడకూడదు. కానీ బట్ మిగతా కంపెనీస్లో ఆ ఇండస్ట్రీ పిఈ కన్నా ఈ స్టాక్ పిఈ అనేది తక్కువ ఉందా లేదా? ఇప్పుడు తక్కువ ఉండాల్సిన అవసరం కూడా లేదు, కొన్నిసార్లు ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఇండస్ట్రీ గ్రోత్ కన్నా ఈ కంపెనీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ పిఈని కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు. అంటే ఇండస్ట్రీ 10% గ్రోత్ ఉందనుకోండి, ఈ కంపెనీ 20% గ్రోత్ ఉందనుకోండి, డబల్ గ్రోత్ ఉంది కాబట్టి పిఈ అనేది ఆబ్వియస్గా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో ఓకే, థ్యాంక్ యూ. దాని ప్రకారం ఏంటంటే మనం ఇక్కడ ఇంకోటి మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను చూడండి. హిందుస్థాన్ యూనిలివర్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ హిందుస్థాన్ యూనిలివర్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి 48 ఉంది. మరి 48 అంటే చాలా ఎక్కువ కదా, వేరే బ్యాంక్ వచ్చేసరికి మనకి 15-16 ఉంది కదా అని చెప్పేసి అనుకోవచ్చు.
కానీ హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ అనేది ఎఫ్ఎంసీజీ కంపెనీ. ఎఫ్ఎంసీజీ కంపెనీ అనేది రిస్క్స్ అనేది తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి సందర్భాలు అయినా కానీ మనం బేసిక్ థింగ్స్ అన్ని మనం మానుకోలేం. మనం అదే సోప్ వాడతాం, సబ్బులు వాడతాం, తర్వాత మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్గా వాడే థింగ్సే ఎలాంటి కండిషన్స్ అయినా కానీ. సో అందుకనే ఇప్పుడు దీనికి రిస్క్ అనేది తక్కువ. బ్యాంక్స్కి వచ్చేసరికి రిస్క్ ఏంటి? ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది అనుకోండి. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు బయట అన్ని వస్తువుల రేట్లు అనేవి పెరుగుతాయి. అన్ని పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో ఆ లోన్స్ డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లోన్స్ డిఫాల్ట్ అయితే కనుక వాళ్ళు ప్రొవిజన్స్ అనేది చేయాలి, అంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేది తగ్గుతాయి. సో దాని ప్రకారం ఏంటంటే వాటికి అంతవరకు పిఈ అనేది ఇస్తారు, ఎందుకంటే దాంట్లో రిస్క్ అనేది ఉంది కాబట్టి. వీటిలో రిస్క్ అనేది కొద్దిగా తక్కువ కాబట్టి మిగతా వాటితో పోల్చుకుంటే, అందుకని దీని యొక్క పిఈ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. ఓకేనా సార్? సార్ అలాంటప్పుడు ఒక్కొక్క సార్ సెగ్మెంట్ కి ఎంత పిఏ అని చెప్పేసి ఏమైనా ఉందా సార్ తమ్ముడు? నా దగ్గర ఇది ఉంది సార్, ఏ సెక్టర్కి ఎంత పిఈ రేంజ్లో ఉంటే మంచిది అని చెప్పేసి అని నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది. నేను ఆఫ్టర్ ది మీటింగ్ నేను నోట్ చేసుకుంటాను ఈ పాయింట్. ఆఫ్టర్ ది మీటింగ్ నేను సెక్టరల్ యావరేజ్ పిఈ అనేది నేను మీకు షేర్ చేస్తాను సార్. సెక్టర్ ఓకే యావరేజ్ సార్. పిఈ రేషియో ఇమేజ్ నేను నోట్ చేసుకున్నాను పాయింట్. నేను ఆఫ్టర్ ది మీటింగ్ నేను షేర్ చేస్తాను గ్రూప్లో. ఇంకా ఇందులో వేరే ఏమైనా ఉన్నాయా సార్ డౌట్స్? టెక్నికల్ పారామీటర్స్లో ఏమైనా ఉన్నాయా సార్? నేను అది ప్రెజెంటేషన్లో కూడా ఇది కొన్ని పాయింట్స్ కవర్ ఇండికేటర్ చేస్తాను. చెప్పారు కదా 20 డే. అవును సార్. అది ప్రైస్ రన్ అప్ అయినాక ఇండికేటర్ వస్తుందా, లేకపోతే ఇండికేటర్ వచ్చినాక అది ఎలా సార్ అది? ఈ ఇండికేటర్స్ అనేది ఏంటంటే సార్ పాస్ట్ ప్రైజెస్ ప్రకారంగా డిరైవ్ అవుతుంది సార్. ఓకే, అంటే ఇప్పుడు ఆ లెవెల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? ఇప్పుడు రేపు వచ్చే లెవెల్ మనకి ముందు ఫామ్ అవుతుంది అలా అవ్వ కదా? చూపిస్తాను అండి మీకు అది. లెట్ మీ ఓపెన్ ఇట్. అంటే ప్రైస్ యాక్షన్ తో పాటు అది కూడా చేంజ్ అయింది కదా, లేకపోతే ఎలాగా? చూపిస్తాను ఉండండి సార్ మీకు. 1 మినిట్ ఇవ్వండి. ప్రైస్ యాక్షన్తో పాటు ఖచ్చితంగా చేంజ్ అయింది సార్, ఎందుకంటే లాస్ట్ 20 డేస్ కదా అది యావరేజ్గా తీసుకునేది. ఓకే, అంటే నేను ఎగ్జాక్ట్ గా ఏమన్నా అడుగుతున్నానంటే మన ప్రైస్ రన్ అప్ అయినాక అది సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ చూపించిద్దా, ముందే చూపించిద్దా? ఆ, ఈ సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెలా సార్? ఇది ప్రీవియస్ అవును. ఇండికేటర్స్ సార్ ఇవి. ఇదిగోండి చూడండి, ఓ, ఇక్కడ నేను చార్ట్స్ కూడా పెడతాను. అప్పుడప్పుడు నేను బై చేసేటప్పుడు చార్ట్స్ కూడా పెడతాను, స్టాప్ లాస్ అవి ఇవి అని చెప్పేసి అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్, నేను ఈ స్టాక్ ఓకే. వచ్చేసరికి సపోజ్ ఇక్కడ ఎక్కడో కొన్నాను నేను. ఇప్పుడు దీనికి స్టాప్ లాస్ అనేది నేను ఏం చేస్తాను, ఇది పెడతాను. అంటే దీనికన్నా బిలో ట్రేడ్ అయితే కనుక నేను అమ్మేస్తాను. బట్ లేదంటే కనుక ఇక్కడ చూద్దాం. టేక్ ఎగ్జాంపుల్. ప్రీవియస్ లెవెల్స్ మనం ఇప్పుడు ప్రెసెంట్ కన్సిడర్ చేయొచ్చా అని? చేయొచ్చు సార్, మళ్ళీ అవే తీసుకుందాం. చేయాలి కదా సార్, మన పాస్ట్ డేటా ప్రకారమే ఏదైనా చేసేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ స్టాక్ వచ్చేసరికి నేను సమ్వేర్ ఇలా ఫాలో అయిన తర్వాత ఇక్కడ కొన్నాను అనుకుందాం. నేను ఇక్కడ కొన్నా ఎందుకంటే ఇది ఒక మంచి సపోర్ట్ ఉంది కాబట్టి. కానీ నేను దీని యొక్క స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటున్నాను అనేది కూడా ఇంపార్టెంట్ కదా. నేను ఇక్కడ కొన్నప్పుడు నేను ఇదిగోండి ఇక్కడ కొన్నప్పుడు నేను దీని యొక్క స్టాప్ లాస్ ఇక్కడ కానీ పెట్టుకుంటాను. ఒక నిమిషం చూపిస్తా. ఇది ఫస్ట్ స్టాప్ లాస్. అంటే నేను పెద్ద స్టాప్ లాస్ తీసుకున్నాను అనుకున్న వాళ్ళకేమో ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. ఇదిగోండి ఇది క్యాండిల్, ఈ క్యాండిల్ కనిపిస్తుంది కదండి మీకు. ఈ క్యాండిల్ మనకి ఇది క్లోజ్ అయితే కనుక ఎవరైతే సేఫ్ ట్రేడర్స్ అనుకుంటారో, నేను ఎక్కువ రిస్క్ తీసుకోను అనుకుంటారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోవాలి. ఈ క్యాండిల్ వచ్చేసరికి ఏంటంటే జనరల్గా దీన్ని ఏమంటామంటే మనం డిమాండ్ జోన్ అని కూడా అంటాం. ఈ డిమాండ్ జోన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ వీళ్ళంతా హెవీగా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ డిమాండ్లోనే రివర్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు మేజర్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ రెడ్ క్యాండిల్ బిలో, ఈ రెడ్ క్యాండిల్ ఎంత ఉంది, 680 రూపీస్ దగ్గర ఉంది. స్టాక్ ప్రైస్ 680 బిలో కనుక ఇది అయింది అనుకోండి, స్టాప్ లాస్, మేజర్ స్టాప్ లాస్ హిట్. అది కిందకి 2 డేస్ క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి సార్, లేదా 3 డేస్, అట్లీస్ట్ 2 to 3 డేస్ అనేది క్లోజ్ అయితేనే మనం అది కన్సిడర్ చేస్తాం వాటి రిలేటెడ్గా. సో అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకు ఎగ్జిట్ అవుతాం? ఇప్పుడు ఇది కనుక క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ దీని యొక్క సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 630 దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. సో మైట్ బి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఆ టైంలో కొనుక్కోవచ్చు.
అని చెప్పేసి లేదు అది కూడా రా ఇది ఇక్కడ కూడా సపోర్ట్ బ్రేక్ అయింది, నెక్స్ట్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే స్టాక్ ప్రైస్ వచ్చేసరికి వన్స్ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, ఇన్వెస్టర్స్ ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారో ఆ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కొనటం ఆఫ్ చేస్తారు. ఎందుకంటే ఈ సపోర్ట్ మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది, నెక్స్ట్ సపోర్ట్ దగ్గరికి వెళ్ళిద్ది, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొందాం, ఎందుకు అన్నసరిగా ఈ ప్రైస్లో కొన్ని లాస్ ఉండడం అని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ దాకా వెయిట్ చేస్తారు. ఆ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చాక వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ ఆ స్టాప్ లాస్ హిట్ అయింది అంటే ఆ సపోర్ట్ లెవెల్ ఎగ్జాక్ట్గా ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర కాదు, ఒక 5% ముందే కొంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఈ కట్టికల్ బ్రోటం దగ్గరకు వచ్చి ఆ, చేయరు. ఎందుకంటే ఆ, ఒక 5% ఎబోలోనే కొంటే వాళ్ళు గ్యారంటీడ్గా అందులో స్టాక్స్ అనేది ఇది ఎంటర్ అవుతారు కదా. లేదు అంటే కనుక మళ్ళీ పెరిగిపోయింది అనుకోండి, ఈ అవకాశం అనేది మిస్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో. సో ఇలాగా మనం స్టాక్ ప్రైజెస్ అనేది ఈ సపోర్ట్ లెవెల్స్ చూసుకొని, ఆ సపోర్ట్ లెవెల్ అనేది ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్స్ ప్రకారంగానే మనం ఇండికేట్ అనేది అవుతుంది ఈ సపోర్ట్ లెవెల్స్ అనేది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 6 monthsలో స్టాప్ లాస్ హిట్టెడ్ ఐ ఎగ్జిటెడ్ అని చెప్పేసి లాస్ ఐ హ్యావ్ ఎగ్జిటెడ్ ఇన్ -10%, -20 అలాగే ఎందుకు పెడుతున్నాను అంటే బికాస్ నేను ఈ సపోర్ట్ లెవెల్ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సపోర్ట్కి వెళ్ళిద్ది కాబట్టి నేను ఆ స్టాక్ని ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పేసి. లేదు అంటే కనుక ఇక్కడ నేను 10% లాస్ కమ్ముకోలేదు అనుకోండి, అదే స్టాకు నాకు 20-25%కి ఫాలో అయితే కనుక నాకు ఉపయోగం ఏముంది? అదే నేను ఆ 10% లాస్ అమ్మేసుకుని ఆ 20-25% ఫాల్ అయిన తర్వాత నేను కొన్నాను అనుకోండి, అక్కడి నుంచి పెరిగినప్పుడు నాకు ఇంకా ఎడిషనల్ రిటర్న్స్ అనేది వస్తుంది కదా. పాయింట్ అర్థమైందా సార్? సరే ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక అడగండి. ఓకే సరే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ నేను వీటిల్నే ఇంకొన్ని పాయింట్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీపీటీ ద్వారా. సో కొన్ని కామన్ మిస్టేక్స్ మనం ఫండమెంటల్ అనాలిసిస్లో ఏం చేస్తున్నాం ఏంటి అనేది చూద్దాం. సో ఓవర్ వాల్యుయేషన్ అంటే ఏ ప్రైస్ పడితే ఆ ప్రైస్లో కొనేయడం. మనకి ఎప్పుడు కూడా ఏంటంటే స్టాకు ఆ, ఏ ప్రైస్ పడితే ఆ ప్రైస్ అంటే ఆ, ఈ ఫండమెంటల్స్లో మనం చూసినప్పుడు నేను మీకు ఫెయిర్ ప్రైస్లో ఉన్నప్పుడు కొనాలి, లేదా అండర్ వాల్యూడ్లో ఉన్నప్పుడు కొనాలి, అండర్ వాల్యూడ్ ప్రైస్లో ఉన్నప్పుడు కొనాలి అని చెప్పేసి చెప్పాను. అలా కొంటే మనకి రిటర్న్స్ అనేది ఆ, వస్తాయి, కనిపిస్తాయి. అలా కాకుండా బాగా రీచ్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఇది మనకి ఆ, ఇది ఆ, బాగా పెరిగిన తర్వాత న్యూసెస్ బాగా వచ్చి ఈ స్టాక్ ఇంకా పెరిగిపోద్ది ఇంకా పెరిగిపోద్ది అని చెప్పేసి న్యూసెస్ వచ్చేసి మనం ఫోమోలోకి వెళ్ళిపోయి అప్పుడు కొంటాం చూసారా, అప్పుడు ఎక్కువ లాసెస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్రయింగ్ గ్రేట్ కంపెనీస్ అట్ అన్జస్టిఫిబుల్ ప్రైసెస్ ఓవర్ వాల్యుయేషన్స్లో ఎంత మంచి కంపెనీ అయినా కానీ, ఇప్పుడు ట్రెంట్ అనేది చాలా మంచి కంపెనీ. సో మనం అంత పెద్ద ప్రైస్ పెట్టి కొంటే మనకి ఏం జరిగిద్ది అంటే ఆ ఫాల్ అయినప్పుడు వీ విల్ ఎండ్ అప్ ఇన్ లాస్. సో ఒక ట్రెండ్ గురించే కాదు, అలాగా ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కనుక టాప్ కంపెనీస్ అంటే మంచి కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ 10 years ఉండాల్సిన ప్రైజెస్ ఇప్పుడే ఇచ్చి కొంటున్నారు. సో దాని మూలంగా ఏంటంటే ఇట్ విల్ ఎఫెక్ట్ అస్. సో నో సేఫ్టీ ఆఫ్ మార్జిన్, ఇగ్నోరింగ్ ద గ్యాప్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ. సో ఈ స్టాక్ ఫెయిర్ వాల్యూ వచ్చేసరికి ఒక 1000 రూపాయలు అనుకుంటే కనుక ఇప్పుడు ఆ స్టాక్ వాల్యూ వచ్చేసరికి 1200 రూపాయలు ఉందనుకోండి. సో మనం 200 రూపాయలు అదనంగా కొంటున్నాం ప్రీమియంకో, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాని ఫెయిర్ వాల్యూ 1000 రూపాయలే కదా. అలా కాకుండా ఆ స్టాక్ ఇప్పుడు 1000 రూపాయలు ఫెయిర్ వాల్యూది 700 రూపాయలు 800 రూపాయలు ఉందనుకోండి, మనం అండర్ వాల్యూలో కొంటున్నాం అంటే మనకి 200-300 రూపాయలు గ్యారంటీ రిటర్న్స్ కనిపిస్తుంది నెక్స్ట్ 1 year ఆర్ 2 yearsలో. అండ్ టిప్ ఫాలోయింగ్, ఎవరో ర్యాండమ్గా ఇచ్చే టిప్స్తో మనం కొనేస్తూ ఉంటాం, అది కరెక్ట్ కాదు. సో అండ్ ఇంపేషెంట్. సో మనం ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో రావాల్సిన రిటర్న్స్ మనకి 1 monthలోనో లేదు 1 weekలోనో రావాలని చెప్పేసి కోరుకుంటాం. అది అది అనేది కరెక్ట్ కాదు. సో ఇక టెక్నికల్ ఇండికేటర్స్ ఇందాక నేను మీకు చూపించింది ఏదంటే
ఇట్స్ ఎ సైకాలజీ అండి. ఈ చార్ట్స్ అనేది, ఈ బార్స్ అనేది ఏంటంటే, ఈ బార్స్, ఈ ఇండికేటర్స్, ఆ సపోర్టు, ఆ టెక్నికల్స్ ఇవేంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ డెసిషన్స్ ఈ పారామీటర్స్ మీద తీసుకుంటారు. అంటే ఆ సపోర్ట్ దగ్గరకు వచ్చాక ఎందుకు కొంటారు అంటే, బికాస్ వాళ్ళ బ్రెయిన్లో అలా ఫీడ్ అయి ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి కొంటే ఇక్కడ నుంచి పెరిగిద్ది అని చెప్పేసి అని వాళ్ళు నేర్చుకున్న ఫార్ములా. సో మనం చిన్నప్పుడు ఎలాగైతే 1+1 2 అనేది ఎలాగైతే మనం నేర్చుకున్నామో, సో అలానే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే టెక్నికల్ నేర్చుకుంటున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫాలో అయ్యేది ఏంటంటే, వీళ్ళు మెంటాలిటీ అనేది ఏంటంటే అందరికీ ఈ లెవెల్స్లో కొనాలి, ఈ లెవెల్స్లో అమ్మాలి. లేదు బ్రేక్అవుట్, ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది, రెసిస్టెన్స్ అబౌవ్ క్లోజ్ అయింది అనుకోండి, అగైన్ మళ్ళీ కొనొచ్చు. ఇలాగేంటంటే ఈ టెక్నికల్స్గా నేర్చుకుంటున్నప్పుడు ఈ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ లెవెల్స్నే ఫాలో అవుతారు కాబట్టి మనకి రిటర్న్స్ అనేవి వస్తున్నాయి టెక్నికల్గా. సో ఇక్కడ ఒక మంచి ఫార్ములా ఉంటుంది, ద ట్రెండ్ ఈస్ యువర్ ఫ్రెండ్ అంటిల్ ఇట్ ఎండ్స్ అని చెప్పేసి అని. సో మనకేంటంటే ఆ ట్రెండ్ తగ్గట్టుగా మనం ఫాలో అయితే కనుక వీ విల్ గెట్ ఎ రిటర్న్. సో ఇందులో మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మూవింగ్ యావరేజ్, 20-డే మూవింగ్ యావరేజే కానీ, 50-డే మూవింగ్ యావరేజే కానీ, 200-డే మూవింగ్ యావరేజే కానీ. సో అది డిపెండింగ్ అపాన్ మన యొక్క హోల్డింగ్ టైం పీరియడ్ని బట్టి ఇవి ఫాలో అవుతూ చేస్తాం. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చెప్పాను నేను మీకు. సో ట్రెండ్ అనేది కూడా చూపించాను నేను మీకు, అప్వర్డ్ ట్రెండ్ ఎలాగుంటుంది, డౌన్వర్డ్ ట్రెండ్ ఎలాగుంటుంది, సైడ్ వేస్ ఎలాగుంటుంది అని చెప్పేసి అని ఇందాక చార్ట్స్లో. సో అండ్ బ్రేక్అవుట్, సో బ్రేక్అవుట్ అంటే ఏమీ లేదు, రెసిస్టెన్స్ని అబోవ్ బ్రేక్ అయింది అనుకోండి. సో అది వాల్యూమ్స్తో కనుక బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ న్యూయర్ హైస్ చూడొచ్చు అని చెప్పేసి అని. సో ఇందులో కొన్ని కామన్ మిస్టేక్స్ వచ్చేసరికి ఏంటంటే, మనం చూసేది ఎక్కువ ఇండికేటర్స్ చూసేస్తారు చాలా మంది. సో ఎక్కువ ఆ, మనం ఇండికేటర్స్ వచ్చేసరికి ఏంటంటే, అంటే దాన్ని ఏమంటామంటే ఓవర్ అనాలిసిస్ విల్ లీడ్ టు పారాలిసిస్ అని చెప్పేసి అంటాం మనం. సో ఎక్కువ అనాలిసిస్ చేసినా కానీ అది కష్టమే. సో 1 to 2 ఇండికేటర్స్ మనం అంటే ఏ ఇండికేటర్ కరెక్ట్, ఏ ఇండికేటర్ రాంగ్ అని చెప్పేసి అని ఎవరు చెప్పలేరు సార్. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ టైం పీరియడ్ బట్టి, కొన్ని టైం పీరియడ్లో ఈ ఇండికేటర్ బాగా సపోర్ట్ చేస్తుంది, కొన్ని టైం పీరియడ్లో ఈ ఇండికేటర్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఒకే ఇండికేటర్ స్టాండర్డ్గా అనేది ఎవరు కూడా ఫాలో అవ్వరు. సో డిపెండింగ్ అపాన్ వాళ్ళ కంఫర్ట్ని బట్టి, వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే అండ్ వాళ్ళకి ఏది సక్సెస్ వస్తే అదే ఫాలో అవుతారు. అండ్ ఓవర్ ట్రేడింగ్. సో ఓవర్ ట్రేడింగ్ వచ్చేసరికి ఏంటంటే, అంటే కొంతమంది ట్రేడర్స్ వచ్చేసరికి ఏంటంటే, మనం ఆ, ఇప్పుడు ఫ్రీక్వెంట్ ట్రేడింగ్స్, ఈ చిన్న చిన్న ప్రాఫిట్లు అంటే ఒక 2-3% ప్రాఫిట్ల కోసం ఓవర్ ట్రేడింగ్ లాంటి చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ట్యాక్సెస్ రూపంలోనో, లేదు అంటే కనుక బయింగ్ అండ్ సెల్లింగ్ ఛార్జెస్లో, ఎస్టీటీ రూపంలో సో చాలా పోద్ది మనకు వచ్చేదానికన్నా. సో ఓవర్ ట్రేడింగ్ కూడా చేయకూడదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి స్టాప్ లాసెస్. చాలా మంది ఏంటంటే చిన్న చిన్న లాసెస్ని యాక్సెప్ట్ చేయరు. ఏముందిలే మళ్ళీ ఆ స్టాక్ ప్రైస్ అదే వస్తుందిలే అని చెప్పేసి అని వదిలేస్తారు. సో ఇప్పుడు మనం ఒక 10% స్టాప్ లాస్ కూడా మనం యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక అదే స్టాక్ 20, 30, 40, 50, 70, 80% కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది, 90% కూడా. సో అదే మనం 10% లాస్ కనుక మనం అమ్మేసుకుంటే కనుక మన ఏది తర్వాత ఆ ట్రెండ్ మళ్ళీ రివర్స్ అయిన తర్వాత ఎంటర్ అయ్యామనుకోండి, మనకి హ్యూజ్ బెటర్ రిటర్న్స్ అనేది వస్తుంది. అలా కాకుండా అదే ప్రైస్కి వస్తుందిలే అని చెప్పేసి అని మనం కొనేసి అలా వదిలేసాం అనుకోండి, ఇట్ విల్ లీడ్ టు హ్యూజ్ లాస్ కంపేరింగ్ విత్ ది స్మాల్ లాస్. సో చిన్న చిన్న లాసెస్ని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి మనం. అంటే ఎవరైతే చేస్తున్నారో వెల్ అండ్ గుడ్, ఎవరైతే చేయట్లేదో వాళ్ళు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ అనేది చేయాలి. సో మనం ఎంట్రీ అయ్యేటప్పుడే మనం డిసైడ్ అవ్వాలి ఎంత స్టాప్ లాస్ అనేది ఈ ట్రేడ్కి పెట్టుకుంటున్నాం, ఈ స్టాక్కి. అది 5%, 10%, 20%. సో నేను 10% స్టాప్ లాస్ పెట్టాను. నేను 10% స్టాప్ లాస్ పెడితే నా యొక్క టార్గెట్ ఎంత? 20%, 30%, 40%. సో అట్లీస్ట్ 1:2 ఆర్ 1:3 అనేది మన యొక్క టార్గెట్ అనేది ఉండాలి. సో నో రిస్క్ మేనేజ్మెంట్. సో ప్రాపర్గా రిస్క్ అనేది కూడా మేనేజ్ చేయకపోవడం, మన యొక్క టోటల్ క్యాపిటల్ని ఒక 2 స్టాక్స్లోనో 3 స్టాక్స్లోనో ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. చిన్న ఎగ్జాంపుల్. సార్ ఇది కనిపిస్తుంది కదా సార్ మీకు వెబ్సైట్ వాల్యూ రీసెర్చ్? ఎస్. సో ఇక్కడ చూడండి మీరు ఎగ్జాంపుల్గా నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అండ్ ఫండ్ అనేది ఉంది. ఈ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ మనకి పోర్ట్ఫోలియోలో
దాదాపుగా 247 స్టాక్స్ అనేవి ఉన్నాయి. యాస్ ఆన్ డేట్ వచ్చేసరికి 31st మార్చ్కి మనకి 247 స్టాక్స్ ఇన్వెస్ట్ చేశారు. ఏది నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అన్న ఫండ్లో. వేర్ దీని యొక్క రిటర్న్స్ చూడండి. టెన్ ఇయర్స్ యావరేజ్ రిటర్న్ 21.9 అంటే 22. సో 3 years కానీ 5 years కానీ 7 years కానీ 10 years కానీ చూస్తే కనుక మనకి 22% ప్లస్ అనేది ఉంది నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అనేది దాంట్లో. వేర్ మోతిలాల్ ఆస్వాల్ ఫండ్ అనేది తీస్తున్నాను చూడండి. మోతిలాల్ ఆస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ వచ్చేసరికి 26 స్టాక్స్. వేర్ దీని యొక్క రిటర్న్స్ చూడండి. 10 years యావరేజ్ రిటర్న్స్ వచ్చేసరికి 13.8, 5 years 13.6, 7 years 12.67. అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మంది అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకండి అన్ని స్టాక్స్ మన పోర్ట్ఫోలియో అంటే అన్ని స్టాక్స్ కానీ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎందుకండి అని అంటారు. సో ఇప్పుడు 10 to 15 లేదా 20 స్టాక్స్ ఉంటే చాలు కదా, మనకి చాలా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి అని మనకి యూట్యూబ్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లోనే కానీ లేదు అంటే కనుక చాలా మంది అవే చెప్తుంటారు, నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి అని. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూపించాను, మీరు చూసారు. మోతిలాల్ ఆస్వాల్లో 27 స్టాక్స్ ఉంటే దాని యొక్క రిటర్న్స్ 10 years 14. వేరే నిప్పాన్ ఇండియాలో 247 స్టాక్స్ ఉంటే దాని యావరేజ్ రిటర్న్ 22%. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం చూడాల్సింది ఎన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసామని కాదు, ఎంత మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసాం, ఎంత ప్రొఫెషనల్గా మేనేజ్ చేసాం అనేది ఇంపార్టెంట్. నేను ప్రాపర్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ తర్వాత క్యాపిటల్ అలొకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని స్టాక్స్లో సమానంగా కాకుండా బాగా పెరిగే వాటిలో కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చుకొని, అంటే బాగా కాన్ఫిడెంట్ ఉండి బాగా పెరిగే స్టాక్స్లో ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చుకొని, నా వేరే వేరే స్టాక్స్లో వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా తక్కువ పర్సంటేజ్ ఇచ్చుకుంటే మనకి వి విల్ గెట్ గుడ్ రిటర్న్స్. అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన తక్కువ రిటర్న్ వస్తాయని కాదు, నెంబర్ ఆఫ్ స్టాక్స్ తక్కువ ఉన్నంత మాత్రాన ఎక్కువ రిటర్న్ వస్తాయని కాదు. సో 40, 50, 60, 70 స్టాక్స్ ఉన్నా కానీ ప్రాబ్లం అనేది లేదు. దట్ ఈ అదేంటంటే హౌ యూ మేనేజ్ అనేది ఇంపార్టెంట్. बहुत सोचना सर और वो इस प्रोजेक्ट पर बहुत अच्छे से काम करते हैं छोटी से छोटी चीज किसी को नहीं ना सर ट्रस्ट मी इस प्रोजेक्ट వాయిస్ ఎవరితో వస్తుంది అర్థమైంది కదా సార్. ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక ఇది ఒకటి అడగండి సార్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెళ్తాను ప్రెజెంటేషన్లోకి. ఇది అర్థమైందా సార్? ఇప్పుడు చెప్పిన పాయింట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ప్రొఫెషనల్గా మేనేజ్ చేసాం అనేది ఇంపార్టెంట్ మనకి. సార్ ఇప్పటికి నేను టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ రెండు కూడా కంప్లీట్ చేశా. బట్ నేను ఇవాళ మీకు చెప్దాం అనుకున్న పారామీటర్స్లో టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనేది నా మెయిన్ కోర్ టాపిక్ అయితే కాదు. ఎందుకంటే ఇవి చాలా మందికి తెలుసు, చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. అండ్ గతంలో కూడా నేను ఒక 2 years బ్యాక్ ఒకసారి చేశాను సెక్షన్, అప్పుడు కూడా ఇవే పాయింట్స్ చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశా. సో మై మెయిన్ టాపిక్ టుడే వాస్ బిహేవియరల్ ఫినాన్స్. సో చాలా మంది ఈ టాపిక్ గురించి చెప్పరు. సో ఐ వాంట్ టు కవర్ ఆన్ దిస్ టాపిక్. సో టెక్నికల్ అండ్ ఫండమెంటల్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక నేను మీకు క్లారిఫై చేస్తాను. చాట్ బాక్స్లో పెట్టండి, లేదంటే కనుక అడగండి, లేదంటే కనుక ఐ విల్ కమ్ విత్ దిస్ థింగ్. సో చాట్ బాక్స్ చూస్తున్నాను సార్. హౌ టు ఫైండ్ అవుట్ ఫెయిర్ వాల్యూ ఆర్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఎ స్టాక్. సో సార్ ఫెయిర్ వాల్యూ ఆర్ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది మనకి ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఏంటంటే స్క్రీనర్ వెబ్సైట్లో క్లియర్గా చూపిస్తుంది. బట్ దాన్ని బ్లైండ్గా వెళ్ళొచ్చా అంటే కనుక లేదు సార్, దాన్ని బ్లైండ్గా వెళ్ళడానికి అనేది నాట్ సజెస్టబుల్. బట్ ఐ విల్ షో యూ సమ్ సైట్స్. అండ్ దాంతోపాటు మనకు వచ్చేసరికి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అని చెప్పేసి అని ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ 3 yearsకి కానీ నెక్స్ట్ 5 yearsకి కానీ కంపెనీ గ్రోత్ రేట్ ఎలా పెరుగుతుంది, దాని యొక్క ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మనం ప్రొజెక్షన్స్ ఇచ్చుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఏ బిగ్ సబ్జెక్ట్. అది సమ్ అదర్ టైం నేను మీకు జూమ్ మీటింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని రిలేటెడ్గా. అది పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ అయితే అవుతుంది. బట్ నేను మీకు ర్యాండమ్గా చూపించాలంటే కనుక నేను మీకు చూపిస్తాను. బట్ దాన్ని బ్లైండ్గా మాత్రం మీరు ఫాలో అవ్వమాకండి. ఇంట్రిన్సిక్ వాల్యూ ఎలా చూడొచ్చు ఏంటి అనేది. సార్ నెక్స్ట్ 10 minutesలో మళ్ళీ ఇది డిస్కనెక్ట్ అయింది సార్. మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవ్వండి.
ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత బిహేవియర్ ఫైనాన్స్, దాంతో మనం సెక్షన్ క్లోజ్ చేద్దాం సార్. సో ఇక్కడ చూడండి, హిందుస్థాన్ యూనిలివర్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసరికి 897, బట్ స్టాక్ ప్రైస్ వచ్చేసరికి 2241. సో మరి సార్ ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా చాలా ఎక్కువ ఉంది కదా, మరి తీసుకోకూడదా అంటే అదే చెప్పా కదా సార్, ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఏంటంటే కొన్ని ఫార్ములా ప్రకారంగా ఇది తీసుకుంటుంది కానీ, బట్ ఇండస్ట్రీ ప్రకారంగా ఇది మారిపోతూ ఉంటుంది. బట్ ఇది క్యాల్కులేషన్ అనేది జనరల్గా క్యాల్కులేట్ చేసింది కానీ దీనికి ఫాలో అవ్వకూడదు. బట్ ఏది ఫాలో అవ్వచ్చు అంటే కనుక మనం ఇక్కడ 5 ఇయర్స్ యావరేజ్ ప్రైస్ చూడండి. 5 ఇయర్స్ యావరేజ్ ప్రైస్ కన్నా బిలో ఉంటే కనుక మనకి కాస్త డిస్కౌంటెడ్లో దొరుకుతుందని చెప్పేసి అనుకోండి. అట్ ద సేమ్ టైం ఈ 5 ఇయర్స్ యావరేజ్ కన్నా బిలోలో ఉంది అంటే స్టాక్ ప్రైస్ ఇది ఒకటే కాకుండా పిఈ రేషియోస్ కూడా చూడండి. ఇది కూడా 5 ఇయర్స్ బిలో ఉంది అంటే కనుక ఎస్ ఇది ఒకటి పారామీటర్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి, ఇది కూడా 5 ఇయర్స్ బిలో ఉంది అంటే కనుక ఎస్ ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్టాక్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది పెరుగుతుందా లేదా చూడండి. సో స్టాక్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది పెరుగుతూ ఉంది, అది కన్సిడర్ చేసుకోవచ్చు. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ పెరుగుతుందా లేదా అనేది చూడండి. ఎస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది పెరుగుతుంది, అంటే 15 అబవ్ ఉంది, ఎస్ కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఆర్ఓసిఈ కూడా ఇక్కడ మనకి ఉంటుంది, ఇదిగోండి ఆర్ఓసిఈ కూడా అబౌవ్ 20 ఉందా అనేది 15 ఉందా లేదంటే చూడండి. అబౌవ్ 15-20 అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఈ అన్ని పారామీటర్స్ని కన్సిడర్ చేసి హిందుస్థాన్ యూనిలివర్ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ స్టాక్ అనేది పెరిగిద్దా లేదా వెంటనే అనేది ఏంటంటే డిపెండింగ్ అపాన్ టెక్నికల్ ప్రకారంగా మనం చూసుకోవాలి. సో ఓన్లీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఒకటే కాదు మనం చూడాల్సింది. సో దాంతోపాటు ఇప్పుడు ఈ చెప్పిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో ఈ పారామీటర్స్ అన్ని ప్రకారంగా చూసుకొని వీ కెన్ టేక్ ఎ డెసిషన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మీకు, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఏఏ మూలంగా సాఫ్ట్వేర్ కంపెనీస్కి మనకి ఎఫెక్ట్ ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు అలాంటి కండిషన్స్ లో ఇక్కడ మీరు చూడండి, టీసీఎస్ టాటా కన్సల్టేషన్ సర్వీస్ వచ్చేసరికి స్టాక్ పిఈ ఇండస్ట్రీ పిఈ కన్నా తక్కువ ఉంది, కానీ పెగ్ రేషియో వచ్చేసరికి చూడండి 1.2 అబోవ్ ఉంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి 5 ఇయర్స్ కి స్టాక్ ప్రైస్ యావరేజ్ కన్నా బిలోనే ఉంది, పిఈ రేషియో 5 ఇయర్స్ యావరేజ్ కన్నా బిలోనే ఉంది, ప్రైస్ టు బుక్ వాల్యూ యావరేజ్ కన్నా బిలోనే ఉంది, కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి అబౌవ్ 50 ఉంది. సో అంటే ఇంత బాగా ఇచ్చినా కానీ ఈ స్టాక్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే, ఎందుకంటే సెంటిమెంట్ పాజిటివ్ గా లేదు కాబట్టి ఈ ఐటీ ఇండస్ట్రీకి బికాస్ ఆఫ్ ఏ సెంటిమెంట్ పాజిటివ్ గా లేదు కాబట్టి, సో మనం వెయిట్ చేసి తీసుకోవడం అనేది బెస్ట్. దీని రిలేటెడ్ ఆ సెంటిమెంట్ మనకి కన్ఫర్మేషన్ వస్తేనే మనం డెసిషన్ అనేది తీసుకోవడం అనేది బెస్ట్ వీటి రిలేటెడ్ గా. సార్ ఇంకో డౌట్, సార్ జిరోదాలో మనకి సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తాయి కదా, చార్ట్లు కనిపిస్తాయి సార్. అవిను ఈ క్యాండిల్స్ మన ట్రేడింగ్ వ్యూలో ఉన్న సపోర్ట్ లెవెల్స్ ఒకటేనా మారయ్యా? సార్ ట్రేడింగ్ వ్యూ అది రెండు సేమే సార్, క్యాండిల్స్ ఎప్పుడు కూడా సేమే, కాకపోతే క్యాండిల్స్ రకరకాల క్యాండిల్స్ ఉంటాయి, మనం ఏ క్యాండిల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యాండిల్ అనేది వస్తుంది. చార్ట్ లో క్యాండిల్స్ కాదు, జీరో డైరెక్ట్ గా టెక్నికల్స్ లోకి వెళ్తే సపోర్ట్ లెవెల్స్ చూపిస్తుంది వాల్యూస్, సపోర్ట్ లెవెల్ సార్. అవును, యాప్ లో మీరు చెప్తున్నారా సార్? యాప్ లెట్ మీ ఓపెన్ ఇట్ సార్. యాప్ టెక్నికల్స్ లోకి వెళ్తే డైరెక్ట్ గా వాల్యూస్ చూపించింది. సో అవి ఏమైనా యావరేజ్ కౌంట్ అవుతాయా లేదంటే ఎలాగా? నేను ఒకసారి చూస్తా ఉండండి సార్. ఓకే, లాస్ట్ లో చూద్దాం సార్, పర్లేదు. అంటే ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేశాను, అంటే స్టాక్ మీద క్లిక్ చేసా, అందులో టెక్నికల్స్ మీద క్లిక్ చేయమంటున్నారా మీరు? టెక్నికల్స్ క్లిక్ చేసినప్పుడు ఎస్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవి వచ్చేసరికి ఏంటంటే సార్ వాల్యూస్ డిఫరెంట్గా ఉండొచ్చు సార్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్ములాస్, ఇప్పుడు నేను మీకు చూపించింది ఏంటంటే నాది డిఫరెంట్, ఇది ఎలా చూపించచ్చు, నేను వాడేది వచ్చేసరికి డిఫరెంట్. ఇది ఇక్కడ స్వింగ్ 5-5 హైలో ఇది ఏది సపోర్ట్ అండ్ టెక్నికల్స్కి వచ్చేసరికి, అక్కడ వాళ్ళు వాడుతుంది స్ట్రీక్ ప్లాట్ఫామ్ టెక్నికల్స్ లెవెల్లో వచ్చేసరికి. సో రెండు డిఫరెంట్ ఉండొచ్చు. స్వింగ్ హై 5-5 హైలో అంటే ఏంటి సార్ అది? అంటే ఇది ఒక ఇండికేటర్ సార్ టెక్నికల్స్కి, నేను ఇది యూజ్ చేస్తున్నాను, వీళ్ళది డిఫరెంట్ ఫార్ములా ఉంది. ఓకే, 20-day EMA వేరు, స్వింగ్ హై అది అవును సార్. ఇప్పుడు 20-day EMA వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బ్లూ లైన్ చూపిస్తుంది చూసారా? ఓకే, ఈ బ్లూ లైన్ అనేది 20 EMA,
వేరే ఇక్కడ స్వింగ్ 5 వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రెడ్, ఇక్కడ బ్లూ కలర్, ఇవి కింద సపోర్ట్స్ ఇవి చూపిస్తున్నాయి కదా. అవును. సో అది డిఫరెంట్ సార్, బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే ఓకే. సార్ ఇంకొక 4 మినిట్స్ ఉంది. ఎవరైనా ఏమైనా ఉంటే కనుక క్వశ్చన్స్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం సార్. దాని తర్వాత దెన్ వీ విల్ గో విత్ బిహేవియరల్ ఫైనాన్స్ సార్. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఫెయిర్ వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎలా చూడొచ్చు ఏంటి అనేది మీకు ఇందులో చూపించాను. సో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు సార్. ఎవరైనా ఇంకేమైనా ఉంటే కనుక చాట్ బాక్స్లో డ్రాప్ చేయండి సార్, లేదంటే కనుక డైరెక్ట్గానే అడగండి సార్. సమ్ సో బేసిక్ గా మీరు బై సెల్ రికమెండేషన్స్ ఇస్తారు కదా వాట్సాప్ గ్రూప్ లో. అది కూడా చూపిస్తాను సార్. థ్యాంక్ యూ. యా అంటే యా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఎస్, నేను అది కూడా ఒకసారి చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు బై సెల్ రికమెండేషన్స్ ఇచ్చే వాటిలో కూడా ఈ ఫండమెంట్ అంటే let's say for నేను example ఇవన్నీ ఒక- ఫాలో అయ్యే చేస్తాను సార్. అండ్ అది Okay. రికమెండేషన్ అనుకోమాకండి సార్. అంటే రికమెండేషన్ నేను సెబీ రీసెర్చ్ అనలిస్ట్ కాదు, నేను రికమెండ్ చేయకూడదు. సో జస్ట్ Okay, ఏంటంటే okay, నేను okay. కొన్నట్టు అందులో పోస్ట్ చేస్తున్నాను. అది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, స్టడీ పర్పస్ కోసమే తీసుకుంటాను అనుకోండి సార్. ఓకే సార్, ఐ చేంజ్ మై వర్డ్. సో ఓకే, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఏంటంటే నేను కోవిడ్ అప్పుడు స్టార్ట్ చేశాను సార్ ఇది. సో అక్కడ చాలా మందికి ఆ టైం పీరియడ్లో ఇన్కమ్ లాస్, జాబ్ లాసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇది లాస్ట్ 14 ఇయర్స్గా చేస్తున్నాను స్టాక్ మార్కెట్లో, నేను చదువుకుంటున్న రోజుల నుంచి. సో ఎక్సెప్ట్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ఏ ఇయర్ కూడా నాది లాస్లో లేదు. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయరే నేను స్ట్రాటజీ కొద్దిగా మార్చాను. ఆ మార్చడం మూలంగా నాకు కాస్త లాస్ అయితే వచ్చింది. సో అందుకని నేను ఏం చేశానంటే కోవిడ్ టైం పీరియడ్లో నేను ఎలాగో ప్రాఫిట్స్ స్టాక్ మార్కెటింగ్ జనరేట్ చేస్తున్నాను బికాస్ ఈ టెక్నిక్స్ని యూజ్ చేసుకుని. నేను అందులో పోస్ట్ చేద్దాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కనుక వాళ్ళు కూడా గెయిన్ చేసుకుంటారనే ఉద్దేశంతో కోవిడ్ అప్పుడు స్టార్ట్ చేసి అది అలా కంటిన్యూ చేస్తున్నాను. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ సార్. అండ్ నేను కొన్నయే మోస్ట్లీ పోస్ట్ చేస్తున్నాను సార్. 90% ఆఫ్ ది స్టాక్స్ నేను కొన్నయే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక నేను నా గ్రూప్లో వచ్చేసరికి ఇక్కడ ఇదిగోండి కొన్నిసార్లు నాకు టైం ఉన్నప్పుడు చార్ట్స్తో పోస్ట్ చేస్తా, కొన్నిసార్లు వచ్చేసరికి డైరెక్ట్ మెసేజ్లు పెడతా. అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నేను యాక్చువల్గా కొన్న స్టాకే, స్లో మూవింగ్ స్టాక్, బట్ వీ కెన్ కన్సిడర్ బయింగ్ దిస్ స్టాక్ అని చెప్పేసి అని. ఎందుకంటే నేను మీకు చెప్పిన 20-day మూవింగ్ ఎక్స్పోనెన్షియల్కి ఎబో బ్రేక్ అయింది, అది 2 క్యాండిల్స్ అనేది ఉంది. సో అది కొన్నాను. నా టార్గెట్స్ అనేది అక్కడ గ్రీన్ లైన్స్ ఉన్నాయి చూడండి, స్టాప్ లాస్ అనేది రెడ్ లైన్ అనేది ఉంది, స్టాప్ లాస్. సో నేను ఇలా ఫాలో అయ్యి ఈ స్టాక్ అనేది తీసుకున్నాను. సో దీంతో పాటు ఈ స్టాక్ని మనకి ఫండమెంటల్స్ అంటే కంపెనీ రిజల్ట్స్ మన వచ్చినాయి, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం మనకి రీసెర్చ్ అడ్వైజర్స్ వచ్చేసరికి ఈ కంపెనీ యొక్క స్టాక్ వచ్చేసరికి 450 అలాగ ఇచ్చారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిటర్న్ అని చెప్పేసి ఉద్దేశంతో నేను కొన్నాను, అందులో పోస్ట్ చేశాను. అట్ ద So, సేమ్ టైం and- ఇక్కడ సిప్లా చూడండి, సిప్లా స్టాక్ ఈస్ లుకింగ్ అట్రాక్టివ్ అట్ దిస్ లెవెల్. ఇట్ ఈస్ సపోర్ట్ లెవెల్లో ఉంది. నాకు చార్ట్ పెట్టడానికి టైం కుదరలేదు కాబట్టి మెసేజ్లో పెట్టేశాను. ఇట్ ఈస్ ఏ సపోర్ట్ లెవెల్. పిఈ రేషియో, పీబీఐ రేషియో వచ్చేసరికి బిలో పార్ లెవెల్లో ఉంది. ఇందాక మీకు చూపించిన 5 ఇయర్స్కే కానీ 10 ఇయర్స్కే కానీ చూపించాను కదా, దానికని చాలా తక్కువ ప్రైస్లో ఉంది. సో నేను ఆ స్టాక్ కూడా తీసుకున్నాను. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 1150 అనేది నేను పెట్టాను ఈ స్టాక్కి. నెక్స్ట్ వచ్చేసరికి అలాగా తర్వాత ఇప్పుడు నేనేం చెప్తాను, ఐ హావ్ పర్చేస్డ్ స్టాక్, ఐ హావ్ పర్చేస్డ్ 1 పార్ట్ అవుట్ ఆఫ్ 2 పార్ట్స్ అని చెప్పేసి అని పెడుతూ ఉంటాను. అంటే అర్థం ఏంటంటే నేను ఆ స్టాక్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకోండి, 50,000 ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాను. సెకండ్ 50,000 మళ్ళీ అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తాను. బై 1 పార్ట్ ఐ పర్చేస్ 1 పార్ట్ అవుట్ ఆఫ్ 2 పార్ట్స్ అంటే దాని అర్థం అది. 1 పార్ట్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ అంటే నేను 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ కొనాలంటే కనుక ఇప్పుడు 30,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, రిమైనింగ్ ది తర్వాత ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పార్ట్ మీరు యావరేజ్ అప్లై చేస్తారా, యావరేజ్ డౌన్లోడ్ చేస్తారా సార్? సార్ నేను మోస్ట్లీ యావరేజ్ డౌన్లోనే చేస్తాను సార్. మోస్ట్లీ యావరేజ్ అప్లో కూడా కొన్ని చేస్తాను సార్. ఇప్పుడు మార్కెట్స్ బాగా పడ్డాయి కదా, అంటే ఇప్పుడు పెరుగుతున్నప్పుడు యావరేజ్ అప్ చేస్తాను. అది 2 సందర్భాలు సార్, 2 చేస్తాను. ఇక్కడ చూడండి సోల్డ్ నేను 50%, అంటే నేను నా దగ్గర ఇప్పుడు ఇందులో 100 స్టాక్లు ఉన్నాయంటే కనుక 50 స్టాక్లు అమ్మేశాను 26.5% ప్రాఫిట్కి. ఏది ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది కదా సార్. ఇది అనూప్ ఇంజనీరింగ్ నా దగ్గర 100 స్టాక్లు ఉన్నాయనుకోండి, 50 అమ్మేశాను 27% ప్రాఫిట్కి. అలానే లాస్ కూడా పెడతాను నేను, అంటే నా దగ్గర ఉన్న స్టాక్స్ నేను అలాగే లాస్కి అమ్మేశాను. ఇప్పుడు ఆలు ఫ్లోరైడ్ ఉంది, నేను మొత్తం అమ్మేసాను, ఇక్కడ ఏం పెట్టలా, మొత్తం అమ్మేశాను 15% ప్రాఫిట్కి. ఇది ఆర్ఎన్టీఏ వచ్చేసరికి 25%, అంటే నా దగ్గర 100 స్టాక్లు ఉంటే 25 స్టాక్లు అమ్మేశాను, అది 65% ప్రాఫిట్కి. అలాగా ఇక్కడ ఇది పెడతాను. సో ఇది నా సోల్డ్ లిస్టు. అలానే బై లిస్టు. సో ఇప్పుడు ఇది ఎండ్ అయిపోయినట్టుంది.